హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడ్ విత్ అనాలిసిస్. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ కి కొత్తగా వచ్చారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో ఈ రోజు మార్కెట్ ఎలా ఉందో చూద్దామండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ రోజు మార్కెట్ అనేది మనకి గ్యాప్ డౌన్ అయిందండి. సో గ్యాప్ డౌన్ అయ్యి మనకి ఒక మొమెంటం అయితే చాలా హ్యూజ్ మొమెంటం అయితే ఇచ్చింది ఫర్దర్ గా. సో మనకి అబౌవ్ సైడ్ కి వెళ్ళింది. ఓకే. సో మార్కెట్ అనేది ఎక్కడైతే గ్యాప్ డౌన్ అయిందో, ఏ లెవెల్ అయితే గ్యాప్ డౌన్ అయిందో నెక్స్ట్ డే మనకి ఆ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. ఎందుకంటే ఫర్దర్ గా మొమెంటం అనేది అబోవ్ కి వచ్చాక చాలా సైడ్ వేస్ వెళ్ళింది మార్కెట్. ఆఫ్టర్నూన్ సెషన్ మొత్తం సైడ్ వేసే ఉంది మార్కెట్ మనకి. స్టిల్ ట్రై చేసింది మార్కెట్ అయితే పాజిటివ్ లోకి రావడానికి, బట్ అవ్వలేదు. సో ఇక్కడ నిఫ్టీ అయితే అలా ఉండిందండి. సో నిఫ్టీ వచ్చేసి మనకి ఎంత ర్యాలీ ఇచ్చిందంటే ఒక్క 15 మినిట్స్ క్యాండిలే చూడండి ఎంత హ్యూజ్ ర్యాలీ ఇచ్చిందో మనకి. సో ఇది మీరు చూసుంటే మీరు ఇక్కడ కనుక ట్రేడ్ తీసుకొని ఉంటే ఖచ్చితంగా ప్రాఫిట్ లోకి వెళ్ళుండే వాళ్ళు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మనము 1 డే టైం ఫ్రేమ్ తీసుకున్నాము. 1 డే టైం ఫ్రేమ్ చూసుకుంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే ఉంది కదా మనకి ఇంకా. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లో ఈ లెవెల్ ఇంకా రాలేదండి. సో ఇక్కడ ఇంకా కొంచెం ఉంది మనకి ఫిల్ చేయాల్సింది. సో వెన్ మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మీరు ప్లాన్ చేసుకోవచ్చు బయింగ్ అనేది. సో ఫర్దర్ గా ఇది మీ టార్గెట్ అవ్వాలండి. ఓకేనా. సో ఇక్కడ వరకు మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. ఇక్కడ నుంచి ఫర్దర్ గా ట్రేడ్ తీసుకోవాలి బయింగ్ కి అంటే ఎవరైనా సరే మనకి జనరల్లీ స్కాల్పింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళైతే మీరు ఇక్కడ ఈ లెవెల్ కి వచ్చినప్పుడు, సో ఇక్కడ చూడండి ఈ లెవెల్ కి వచ్చినప్పుడు, ఈ లెవెల్ వచ్చినప్పుడు రీబౌన్స్ అవుతుంది కదా. సో ఇక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు స్కాల్పింగ్ వాళ్ళు. బట్ సేఫ్ ట్రేడర్స్ ఉంటారు కదా, సో రిస్క్ తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్యాటర్న్ అంటే ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ని కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. అంటే ఈ లెవెల్ దాకా వెయిట్ చేయండి. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ అనేది మీరు తీసుకోండి. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ తీసుకుంటే ఫర్దర్ గా అబోవ్ సైడ్ కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి, బయింగ్ కి వెళ్ళొచ్చు. ఓకేనా. సో సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి ఈ లెవెల్ దగ్గర. ఓకేనా అండి. ఇక్కడ మీరు సిఈ ప్లాన్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రోజు మార్కెట్ అనేది మనకి సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కొంచెం అటు ఇటుగా ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి పాజిటివ్ లోనే నడిచింది. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఏంటంటే నిఫ్టీ ఎలా ఉండిద్దో ఆబ్వియస్లీ సెన్సెక్స్ కూడా మనకి అలానే నడుస్తుంది కదా. సో ఫార్మసీ అనేది మనకి పాజిటివ్ లో ఉందండి నిఫ్టీలో. సో అందువలన కొంచెం పాజిటివ్ ర్యాలీ అనేది చూసాం మనం నిఫ్టీలో. అండ్ సేమ్ సెన్సెక్స్ లో కూడా మనం అట్లనే చూసాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్ అంతా పాజిటివ్ లోనే ఉందండి. సో పాజిటివ్ లో ఉండడం వలన మనకి కొంచెం బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ అనేది వచ్చింది. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క నిమిషం, మీరు బ్యాంక్ నిఫ్టీని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి డబ్ల్యూ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ డబ్ల్యూ ప్యాటర్న్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడికి ఎగ్జాక్ట్ గా వచ్చిందండి. అబోవ్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎగ్జాక్ట్ గా టచ్ అయిందండి. ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ క్యాండిల్ అయితే టచ్ అవడం జరిగింది. నేను ఆబ్వియస్లీ ప్రీవియస్లీ లెవెల్స్ కొన్ని చెప్పాను కదా, ప్రీవియస్ డే లెవెల్స్. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అయితే టచ్ అయిందండి ఈ లెవెల్ కి. సో ఫర్దర్ గా రేపు కనుక మీకు గ్యాప్ అప్ అయితే అంటే ఈ లెవెల్ ఈ క్యాండిల్ ఏదైతే ఉండిందో గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ క్యాండిల్ ఏదైతే ఉందో 51597. సో ఇక్కడ గనక మీరు గ్యాప్ అప్ అయితే మాత్రం ప్లాన్ చేసుకోండి అబోవ్ సైడ్ కి. ఇఫ్ ఆ లెవెల్ ని బ్రేక్ చేస్తేనే ఓకేనా. బ్రేక్ చేసి కొంచెం సస్టైన్ అవ్వినప్పుడు మీరు ప్లాన్ చేయండి, ఎంట్రీ తీసుకోండి అబోవ్ సైడ్ కి. ఓకేనా. సో ఇఫ్ ఆ లెవెల్ కి బ్రేక్ చేయకుండా మీకు గ్యాప్ డౌన్ అనేది ఏదైనా వస్తే మాత్రం మీరు ఫర్దర్ గా ఆ లెవెల్ కి వచ్చే వరకు వెయిట్ చేయండి ఫర్దర్ గా అబోవ్ సైడ్ కి. ఇఫ్ గ్యాప్ డౌన్ వస్తే మాత్రం ఈ ప్రీవియస్ లో ఏదైతే ఉందో ఆ లో బ్రేక్ చేసిన తర్వాత ఎంట్రీ ప్లాన్ తీసుకోండి. ఓకే. చిన్న చిన్న స్కాల్పింగ్ ఏనండి అది కూడా లో సైడ్ తీసుకోవాలంటే. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ప్యాటర్న్ కూడా మనం చూసుకుంటే మనకి ఫర్దర్ గా ఈ లెవెల్ అయితే బ్రేక్ చేసి ఫర్దర్ గా మూమెంటం అనేది అబోవ్ సైడ్ కి రావాలండి. ర్యాలీ అనేది అబోవ్ సైడ్ కి అయితే రావాలి మరి. సో అలా గనక అంటే గ్యాప్ అప్ అయితే ఈ లెవెల్ ని బ్రేక్ చేసి మీరు అబోవ్ సైడ్ కి ఈజీగా ప్లాన్ చేసుకోండి. ఎటువంటి భయం అవసరం లేదు. ఓకేనా. లాంగ్ టర్మ్స్ తీసుకునే వాళ్ళు మాత్రమే నేను మళ్ళీ డివైడ్ చేసి మరీ చెప్తున్నాను, షార్ట్ టర్మ్ వాళ్ళకి లాంగ్ టర్మ్ వాళ్ళకి. ఓకే. సో ఇక్కడ మీరు ఇంకొకటి సెన్సెక్స్ ఒకటి చూసుకోవాలి మనం. సెన్సెక్స్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాము. సెన్సెక్స్ లో కూడా మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉందండి. సో అది కూడా బ్రేక్ చేసేది
కొంచెం ఉంటాయి, బట్ అవ్వలేదు. బట్ మాక్సిమం ట్రై చేస్తుంది బ్రేక్ చేయడానికి, ఆ పాయింట్ ఆ లెవెల్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. సో ఇంకొంచెం గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ కూడా రేపు కనుక డౌన్ అయితే మార్కెట్ ఈ గ్యాప్ దగ్గర ఓపెనింగ్ అనేది జరిగితే ఇక్కడ నుంచి రీబౌన్స్ అవుతుందండి మార్కెట్. ఫర్దర్ గా ఇది మీ టార్గెట్ అవ్వాలి. ఓకేనా అండి? సో ఇక్కడ వరకు మీరు టార్గెట్ ప్లేస్ చేసుకోవచ్చు. బట్ ఎబో ఓపెన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ అప్ అయితే మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేస్తుందండి మార్కెట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు అబోవ్ కి ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? గ్యాప్ అప్ అయితే మీరు వెయిట్ చేయండి అంటిల్ అన్లెస్ ఈ లెవెల్ గానీ బ్రేక్ చేసేదాకా వెయిట్ చేసి మీరు ఫర్దర్ గా అబోవ్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ప్లాన్స్ అనేవి చేయండి అకార్డింగ్ టు ద లెవెల్స్. ఓకేనా అండి? సో మనము ఒకసారి ఈ లెవెల్స్ కూడా చూసుకుందాము రేపటికి. సో నిఫ్టీ వచ్చేసి మనకి అబోవ్ సైడ్ వచ్చేసి 24,771, 24,289, 24,200, 23,766. సో బ్రేక్ పాయింట్ అండి 23,550. ఇక్కడ నో ట్రేడ్ జోన్. ఇక్కడ ఈ లెవెల్ కి వచ్చినప్పుడు మీరు అవాయిడ్ చేయండి, ట్రేడ్ చేయొద్దు. అబోవ్ సైడ్ గానీ డౌన్ సైడ్ గానీ ఎప్పుడైతే మనకి క్లారిటీగా బ్రేక్ ఇస్తుందో మార్కెట్, అప్పుడే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకే, డౌన్ సైడ్ లెవెల్స్ చూద్దాము. డౌన్ సైడ్ వచ్చేటప్పటికి 23,150, 22,374, 21,963 అండి. సో నిఫ్టీ చెప్పాను కదా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎగ్జాక్ట్లీ మన లెవెల్ కి అయితే టచ్ అయింది. 23,150 లెవెల్ కి ఇక్కడ టచ్ అయింది. ఫర్దర్ గా మనకి ఇక్కడ నుంచి రీబౌన్స్ అన్నా అవ్వాలి. అప్పుడు మీరు ఇది ఫస్ట్ ఏదైతే ఉందో అది మీ టార్గెట్ అవ్వాలండి. అక్కడ నుంచి మళ్ళీ అంటే కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ లెవెల్ బ్రేక్ చేసేదాకా వెయిట్ చేసి ఫర్దర్ గా అబోవ్ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఓకే, సో మీకు అర్థమైంది కదా నేను ఏం చెప్తున్నానో. ఈ లెవెల్ కి ఎగ్జాక్ట్ గా టచ్ అయిందండి. ఇది మన ఇంపార్టెంట్ లెవెల్ కదా, సపోర్ట్ కదా ఇది. ఈ సపోర్ట్ లైన్ నుంచి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫర్దర్ గా ఇక్కడ కనుక మనకి అబోవ్ ప్లాన్ అయితే ఎవరైనా స్కాల్పింగ్ చేస్తే అబోవ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మీ టార్గెట్ అవ్వాలి. ఓకే, ఇఫ్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఒకవేళ సో ఈ లెవెల్ దాకా మీరు వెయిట్ చేయండి. ఈ లెవెల్ కి టచ్ అయిన తర్వాత ఫర్దర్ గా అబోవ్ సైడ్ ప్లాన్ చూసుకోండి. ఓకేనా అండి? సో మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాము. సో ఇక్కడ చూడండి, నేను ఈ లెవెల్స్ ప్రీవియస్ గా ఇచ్చిన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ మీకు ఇవ్వబోతున్నాను. బికాస్ ఎందుకంటే ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ గా మన లెవెల్ ఏదైతే ఉందో 51,597 కదా మనది. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ ని బ్రేక్ చేసిందండి. అంటే లైక్ కొంచెం బ్రేక్ చేసింది, బట్ క్లోజింగ్ అనేది మాత్రం ఆ లెవెల్ దగ్గరే ఇచ్చింది మనకి. సో నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ కమింగ్ డే ఏదైతే ఉందో ఆ డే మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ లెవెల్ ని ఫర్దర్ గా బ్రేక్ చేస్తే మార్కెట్ మనం అబోవ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో సో ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ లెవెల్ కనుక బ్రేక్ చేస్తే మనం అబోవ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, లేదా గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఈ క్యాండిల్ లో బ్రేక్ చేసినప్పుడు దెన్ మనం ఒక చిన్న స్కాల్పింగ్ చేయొచ్చు. ఇది మన టార్గెట్ అవ్వాలి 50,501. దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రీచెక్ అయితే చేస్తుందండి. ఇక్కడ రీటెస్ట్ చేసిన తర్వాత మనం ఫర్దర్ గా అబోవ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి లెవెల్స్ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ ఒకసారి చూద్దామండి. 54,462, 52,770, 51,995 అండ్ 51,586, 50,501 అబోవ్ సైడ్ లెవెల్స్ అండి. దీస్ ఆర్ అవర్ రెసిస్టెన్స్. అండ్ సపోర్ట్ లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాము. సపోర్ట్ వచ్చేసి 50,077, 48,734, 47,834. అండ్ సెన్సెక్స్ కూడా ఒకసారి లెవెల్స్ చూద్దామండి. సో సెన్సెక్స్ లెవెల్స్ ఒకసారి చూద్దామండి. సెన్సెక్స్ లెవెల్స్ లో కూడా మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే ఉండింది కదా. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ కి టచ్ అవ్వలేదు ఇంకా, బట్ కొంచెం గ్యాప్ ఉంది. రేపు కనుక గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్ కి టచ్ అయితే 75,749 కి టచ్ అయ్యి ఫర్దర్ గా ఒక చిన్న డౌన్ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం 75,328 వరకు. సో అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రీబౌన్స్ అయ్యి మనకి ఫర్దర్ గా కొంచెం టెస్ట్ చేసుకుంటూ మనకి ఫర్దర్ గా 78,353 వరకు ఛాన్సెస్ అయితే ఉందండి. ఇక్కడ వరకు మనం ప్లాన్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు, స్కాల్పింగ్ చేసుకునే వాళ్ళు మాత్రం 10-20 పాయింట్స్ తో ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా? సో ఇక్కడ అయితే మీరు బాగా అంటే లైక్ రేపు కనుక గ్యాప్ డౌన్ అయితే ఓకే ఫైన్, బట్ గ్యాప్ అప్ అయితే ఏం చేస్తారంటే మీరు గ్యాప్ అప్ అయినప్పుడు మనకి ఇక్కడ నో ఎంట్రీ జోన్ అయితే ఉంది.
77,376 లెవెల్ దగ్గర. సో ఇక్కడ ఎంట్రీ అవ్వకండి. ఫర్దర్ గా మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అంటే ఈ క్యాండిల్ ఏదైతే హై బ్రేక్ చేస్తుందో ఆ క్యాండిల్ హై బ్రేక్ చేసినప్పుడు మీరు ఒక చిన్న స్కాల్పింగ్ అయితే చేయొచ్చు. సో చిన్న స్కాల్పింగ్ చేసి ఫర్దర్ గా అబోవ్ సైడ్ కి ప్లాన్ చేసుకోండి. బట్ అది కూడా 10-20 పాయింట్స్ తో. బట్ లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు అయితే లెవెల్స్ ని బేస్ చేసుకుంటూ మీరు ట్రేడ్ అయితే చేయండి. ఓకే, సో లెవెల్స్ ఒకసారి చూద్దామండి. అబోవ్ సైడ్ వచ్చేసి రెసిస్టెంట్ పాయింట్స్ వచ్చేసి 82,152, 80,053, 78,353 అండ్ బ్రేక్ పాయింట్ వచ్చేసి మనకి 77,376. ఇది ఇక్కడ నో ట్రేడ్ జోన్ అండి. ఇక్కడ వచ్చినప్పుడు మార్కెట్ వచ్చినప్పుడు మీరు కొంచెం పాజ్ తీసుకొని ఫర్దర్ గా అబోవ్ సైడ్ గానీ డౌన్ సైడ్ గానీ బ్రేక్ ఇచ్చినప్పుడు ఎంటర్ అవ్వండి. ఓకే, సో సపోర్ట్ లెవెల్స్ చూద్దాము. సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 75,749, 75,328, 73,904 అండ్ 72,710 అండి. సో ఇవి బేస్ చేసుకొని మీరు ఫర్దర్ గా ట్రేడ్ అనేది చేయండి. ఓకే, సో లెవెల్స్ ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయండి. మీరు ఎవరైనా సరే వితౌట్ లెవెల్స్ డోంట్ గో. ఓన్ గా అయినా ట్రై చేయండి. ట్రెండ్ లైన్స్ మీరు డ్రా చేసుకోండి, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. 1 minute టైం ఫ్రేమ్ లో, 5 minutes టైం ఫ్రేమ్ లో అండ్ 15 minutes టైం ఫ్రేమ్ లో కూడా మీరు లెవెల్స్ ని జాగ్రత్తగా డ్రా చేసుకొని ఫర్దర్ గా ట్రేడ్ అనేది తీసుకోండి. ఓకేనా? సో ఎవ్రీవన్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. ఓకే, మీకు ఫర్దర్ గా టెలిగ్రామ్ లో ఫాలో అవ్వాలి నన్ను అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ డూ ఫాలో ఇన్ అవర్ టెలిగ్రామ్ ఆల్సో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్.